న్యూస్ ప్రజాపాలన కార్యక్రమం పైన ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కానున్నారు. డిసెంబర్ 26 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సమీక్ష చేయనున్నారు. ప్రజాపాలన పైన ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఇందులో 5 గ్యారంటీలకు సంబంధించి 1,51,96,636 దరఖాస్తులున్నాయి. ఇతర అభ్యర్థులకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఇందులో 1,11,46,293 మంది పాల్గొన్నారు. మొత్తం 3,714 మంది అధికారుల బృందాలు దరఖాస్తులు స్వీకరించారు. ఇందుకోసం 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు 10 ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు జరిగే ప్రజాపాలన రివ్యూకి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ప్రజాపాలన ముగిసింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు జరిగిన 10 రోజుల పాటు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీటిపైన ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ, ఏ దరఖాస్తులకు సంబంధించి, ఏ పథకాలకు సంబంధించి ఎన్ని వచ్చాయన్న దానిపైన ఉన్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, అదేవిధంగా ప్రజాపాలనకు నోడల్ ఆఫీసర్స్గా ప్రభుత్వం నియమించిన నోడల్ ఆఫీసర్స్, అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా 5 గ్యారంటీల వరకే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించింది. దాంట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి, అదేవిధంగా చేయుత, ఈ 5 పథకాలకు వీటి వరకు మాత్రమే 1,05,91,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం ఓవరాల్గా 1,25,84,000 మంది దరఖాస్తులు చేసుకుంటే వీటికే 1,05,91,000 మంది ఈ 5 గ్యారంటీలకు చేసుకున్నారు. కాబట్టి ఈ 5 గ్యారంటీల్లో షార్ట్అవుట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ఆన్లైన్ ప్రక్రియ అన్నది మొదలైంది. ఈ నెల 17 లోపు ఈ ఆన్లైన్లో పూర్తిగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఆన్లైన్లో చేర్చబోతున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఈ వచ్చిన దరఖాస్తులన్నింటినీ షార్ట్అవుట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. దీంట్లో దేన్ని ప్రయారిటీగా తీసుకోవాలి? ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలకు ఇప్పటికే అమలు అవుతున్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ సర్వీస్, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన పథకం. ఇక మిగతా ఈ 5 గ్యారంటీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను షార్ట్అవుట్ చేయడం, ఎవరు దేనికి అర్హులు, ఎంతవరకు అర్హులు అన్నది వాటిని సరిచూడడం, ఈ కసరత్తు అంతా పూర్తి అయిన తర్వాత ఈ ఆన్లైన్ ప్రక్రియ, అదేవిధంగా డేటా ఎంట్రీ పూర్తి అయిన తర్వాత పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఏ పథకానికి ఏ విధి విధానాలు ఉంటాయి, దేనికి లోబడి దీంట్లో ఈ లబ్ధిదారుని గుర్తిస్తారన్నది ప్రభుత్వం ఒక క్రైటీరియా తీసుకోబోతుంది. మొత్తాన్ని చూసుకుంటే ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా 10 రోజుల పాటు ప్రజాపాలన కొనసాగింది. కొత్త ప్రభుత్వం ప్రజల్లోకి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లింది. అధికారులందరూ కూడా దరఖాస్తు స్వీకరించారు. సంధ్య, ఒకవేళ కొండల్ అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి, ఒకవేళ ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోలేని వాళ్ళు కనుక ఉంటే ఎలా సంప్రదించాలి? ప్రజాపాలనను ఫర్దర్గా ఎలా కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది? ఇది కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రజలు నేరుగా ఒకసారి దరఖాస్తులు చేసుకుంటే ఒకేసారి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రజల వద్దకే అధికారులను తీసుకెళ్లి ప్రజాపాలన కార్యక్రమాన్ని కొనసాగించింది. అయితే ఈ 10 రోజుల్లో ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేని వారు ఉన్నారో వారు కూడా ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆయా గ్రామ పంచాయతీలు అనుకోండి, తహసీల్దార్ ఆఫీసుల్లో అనుకోండి,
వెళ్ళి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రజాపాలన కొనసాగిన తీసుకున్న దరఖాస్తులపై మాత్రం ఆన్లైన్లో 17 లోపు డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది. మిగతా వాళ్ళు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించింది. గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీస్కు అదేవిధంగా మండల ఆఫీసులో తమ దరఖాస్తులను ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎవరు కూడా అంటే ఈ 10 రోజుల్లో తాను దరఖాస్తు చేసుకోలేకపోయానన్న ఆందోళన అవసరం లేదు. ఇంకా టైం ఉంటుంది కాబట్టి అది ఎప్పటికైనా దరఖాస్తులు ఆన్గోయింగ్ ప్రాసెస్గానే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. సంధ్య, అయితే కొండల్ ఈ రోజు జరిగేటువంటి రివ్యూ తర్వాత ప్రజాపాలనకు సంబంధించి వచ్చిన ఈ అప్లికేషన్లన్నింటినీ కూడా ఎలా స్క్రూటినీ చేసే అవకాశాలు ఉండొచ్చు? ఈరోజు ఉన్నత సమీక్ష సమావేశం ఉంటుంది. దీంట్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇవన్నీ కూడా బ్రీఫ్ చేయబోతున్నారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను షార్ట్అవుట్ చేయడం అన్నదే ప్రభుత్వానికి ఒక టాస్క్గా ఉండబోతుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ ప్రాసెస్ అన్నది జిల్లాల వారీగా ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఆన్లైన్లో డేటా ఎంట్రీని నమోదు చేస్తున్నారు. ఈ నెల 17 వరకు దాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. 17 లోపు దాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి గ్యారంటీలు ఇంకా అమలు చేయలేదన్న ఒక విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక పారదర్శకంగా ప్రజల ముందు ఉంచేందుకే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా దీనికి బట్టి అర్థమవుతుంది. ఈ వచ్చిన దరఖాస్తులన్నీ దానికి సంబంధించి ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాటికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలన్న దానిపై కూడా కసరత్తు ప్రభుత్వం స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముగించిన ప్రభుత్వం వాటిలో వచ్చిన పెద్ద ఎత్తున అక్కడ వచ్చిన దరఖాస్తుల పైన ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. ఆ కసరత్తులో భాగంగానే ఈరోజు వెబ్సైట్ లాంచింగ్ అదేవిధంగా ఉన్నత సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. వచ్చే ఇంకా భవిష్యత్తులో దీనికి సంబంధించిన దరఖాస్తులకు అనుగుణంగా ఏ పథకానికి ఎలా క్రైటీరియా అంటే విధి విధానాలు ఎలా ఉండాలన్నది కూడా ప్రభుత్వం దానిపై కూడా కసరత్తు మొదలుపెట్టింది అనుకోవచ్చు. సంధ్య, రైట్ కొండల్.